హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఒక సివిల్ ఇంజనీర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. స్టూడెంట్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఒక రెజ్యూమ్ అనేది ఎలా స్టాండౌట్ చేసుకోవాలి. ఒక రెజ్యూమ్ ప్రొఫెషనల్గా ఉండటానికి ఒక 8 కీ పాయింట్స్ చెప్తాను, దాని ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి అండ్ మీ అడ్రస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కెరీర్ ఆబ్జెక్టివ్, చిన్న పారాగ్రాఫ్ రాయండి, మీరు ఏ పొజిషన్ కోసం అప్లై చేస్తున్నారు అండ్ మీ గోల్ ఏంటి. థర్డ్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 2023 XYZ కాలేజ్ 70%, ఇంటర్మీడియట్ 2019 70%, SSC 2017 92%. ఫోర్త్ పాయింట్ టెక్నికల్ స్కిల్స్, మీకు తెలిసిన సాఫ్ట్వేర్స్ అండ్ స్కిల్స్ మెన్షన్ చేయండి, లైక్ ఆటోక్యాడ్, రివిట్, MS ఎక్సెల్, క్వాంటిటీ ఎస్టిమేషన్, సైట్ సూపర్విజన్ నాలెడ్జ్. ఫిఫ్త్ వన్ ప్రాజెక్ట్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీరు బీటెక్ లో ఏదైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేశారో అది ఒక లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జాంపుల్, డిజైన్ G+5 బిల్డింగ్ బై యూజింగ్ ఈటాప్స్ అండ్ మాన్యువల్ క్యాలిక్యులేషన్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీరు ప్రీవియస్ కంపెనీ ఏదైతే ప్రాజెక్ట్ డీల్ చేశారో ఆ ప్రాజెక్ట్ క్లియర్ గా మెన్షన్ చేయండి. సిక్స్త్ పాయింట్ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ షాప్స్, మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ చేసినా లేదంటే ఎక్కడైనా వర్క్ షాప్స్ కి రిజిస్టర్ అయినా అవి మెన్షన్ చేయండి. సెవెంత్ పాయింట్ స్ట్రెంగ్త్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, లైక్ లీడర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఉన్న స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్ అక్కడ మెన్షన్ చేయండి. లాస్ట్ పాయింట్ డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్, ఐ హియర్ బై డిక్లేర్ టు ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. లాస్ట్ లో మీ నేమ్, డేట్, సిగ్నేచర్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన పేజ్ ని ఫాలో చేసుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో ఒక పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం.